ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు, ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. నా ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీతోటి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా హ్యాపీనెస్ రెట్టింపు అయింది. November 13th నుంచి 19th బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగిందండి. అండ్ మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన పైజెంట్ ఇక్కడ నేను రన్నర్-అప్గా నిలబడడం జరిగింది. అండ్ మిసెస్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి విన్ అవ్వడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇది యాక్చువల్గా 3rd crown విన్ అవ్వడానికని వెళ్ళాను, బట్ ఇక్కడ 3 crowns విన్ అయ్యి వచ్చాను. దట్ వాజ్ అ వెరీ బిగ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇండియాకి నేను 3 crowns తేగలిగాను అనేది రియలీ అ ప్రైడ్. అండ్ అక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ తోటి నేను పార్టిసిపేట్ చేయడము, వాళ్ళందరూ మనీ మిస్సెస్ ఇండియా అని పిలుస్తూ ఉంటే నేను ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అని ప్రైడ్ మూమెంట్ ఇంకా రెట్టింపు అయింది. సో 18 members ఫైనల్ పార్టిసిపెంట్స్ అండి. అందులో ఐ కుడ్ స్టాండ్ యాజ్ యా. సో నేషనల్ కాస్ట్యూమ్ అని ఒక రౌండ్ ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కాస్ట్యూమ్ని డిజైన్ చేయాలి, ఐ మీన్ షోకేస్ చేయాలి. నేను షోకేస్ చేసుకున్నది నా నేషనల్ కాస్ట్యూమ్ యాజ్ ఒక ట్రై కలర్ కాన్సెప్ట్. యాజ్ యూ ఆల్ నో, మన ఇండియన్ ఫ్లాగ్ ట్రై కలర్స్ యూజ్ చేసుకున్నాను. ఇండియన్ ఫ్లవర్ లోటస్ రిప్రజెంట్ చేశాను. ఇండియన్ బర్డ్ నా పీకాక్ని రిప్రజెంట్ చేస్తూ నేను డిజైన్ చేసుకున్నానండి. దెర్ ఈజ్ అ టైగర్ ఆల్సో ఇన్ మై కాస్ట్యూమ్. ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ చేసిన వీడియోలో ఒకటి మన కల్చర్ డైవర్స్డ్ కల్చర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఈజ్ అ డైవర్స్డ్ కల్చర్. వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్, ఎవ్రీథింగ్. బట్ నేను నా వరకు నా కల్చర్స్ని నేను రిప్రజెంట్ చేశాను. మన ఫెస్టివ్స్ ఎలా ఉంటుంది, దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అది చూపించాను. మన యోగా, మన మెడిటేషన్, ఆ కల్చర్స్ అన్నీ నేను నా ప్రోమోలో చూపించడం జరిగిందండి. హౌ ఎలిగెంట్ we Indians are అనేది I could showcase in that.